పిల్లలు డ్రగ్స్ లో ఉన్నారు, డ్రింక్ లో ఉన్నారు. పిల్లలతో డ్రింక్స్ ఇష్యూ అంటే చాలు మనకి. అందుకెళ్ళి బయట పిల్లలతోనే మీరు మాట్లాడతారా? అవసరం లేదు మాకు పిల్లలు. తల్లిదండ్రుల కర్మ ఉంటది కదమ్మా. ఓహో, సఫర్ అయ్యేది ఎవరు? ఇక్కడ భోగ జీవితం అనుభవించేది ఎవరు? పిల్లలు. పిల్లలకి ఎందుకు ఉంది అక్కడ కర్మ? ఓకే. సో పిల్లలు ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు అనుభవించాల్సింది పేరెంట్సే కాబట్టి కర్మ వీళ్ళదే. అంటే ఇప్పుడు మిస్టేక్ అన్నది కొడుకు అనుభవిస్తున్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాధ ఉంది శారీరకంగా, అది కొడుకుకి పెయిన్ వచ్చింది అనుకోండి, ఆ పెయిన్ మందం కొడుకుంటది. కరెక్ట్. అంతా సేవ్ అంతా తల్లిదండ్రులు. నిజం. ఇప్పుడు సపోజ్ వాళ్ళు అడిక్షన్ కే ఉన్నారు, వాళ్ళు భోగం అనిపిస్తున్నారు, బానే ఉంది, బట్ వీడు పేరెంట్స్ కదా బాధ. ఒక మత్తులో ఒక దునియాలు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఇది పేరెంట్స్ కర్మ, ఇది అబ్సల్యూట్లీ. సో దర్ ఇస్ అ డిఫరెన్స్. సో మాకు పేరెంట్స్ కనెక్ట్ అయితే చాలు. పేరెంట్స్ ఒక్కరు కనెక్ట్ అయినా కూడా వీ కెన్ వర్క్ విత్ దెమ్. రైట్. ఎందుకంటే ఇప్పుడు హస్బెండ్ వైఫ్ లో ఒకరి కర్మ రిలీజ్ అయిపోయింది అనుకోండి, రెండో వాళ్ళ ఆత్మ డిసైడ్ చేసుకోవాలి వెదర్ దే ఆర్ పోస్ట్పోనింగ్ టు అనదర్ జన్మ. వాళ్ళకి ఆత్మకు తెలిసి ఏమైతుందో. భౌతికంగా మీరు ఒప్పుకోవట్లేదు, ఒకసారి ఆత్మ ఒప్పుకోదు అది రిలీజ్ చేసుకోవడానికి, ఇట్లా రిలీజ్ చేసుకోవడానికి. అది అనుభవించి నేర్చుకోవడానికే ఒప్పుకుంటది. అయితే మేము ఇక్కడ కన్విన్స్ ఏం చేస్తామంటే, సోల్ టాక్ అని ఉంది మాకు అన్నిటికీ ఉన్నాయి అనమాట ఒక సిస్టమ్. రైట్. ఇప్పుడు హస్బెండ్ హస్బెండ్ ఒప్పుకోలేదు నా దాంట్లోకి వచ్చి ఇదంతా చేసుకోవడానికి. ఈ వైఫ్ హస్బెండ్ సోల్ ని పిలుచుకుని షీ కెన్ టాక్, నువ్వు నెక్స్ట్ జన్మకి రిలీజ్ చేసుకో, లేకపోతే ఇప్పుడైనా రిలీజ్. సాధ్యమా అది? అన్ని సాధ్యమమ్మా. ఎవ్రీథింగ్ బిహైండ్ ద డోర్స్. చాలా స్టోరీ అయితే నిజమేనా స్టోరీయా అనుకుంటారు కదా. కాదమ్మా, మీ వెనకాల మీరు ఇలా ఉండడానికి ఎంతో మంది కృషి ఉంటది అక్కడ, కానీ మీకు కనిపించదు. మీరు అనుకుంటారు నేను చేశాను, ఇదంతా నాదే, నేను అంజలిగా ఇంత పైకి రావడానికి నేను నా స్వయం కృషి అనుకుంటారు. మిమ్మల్ని ఈ స్థితిలో ఇప్పుడు ఆధ్యాత్మికంగా చాలా మందికి హెల్ప్ అవసరం ఈ టైంలో. కరెక్ట్. ఎందుకంటే మన భూమి డైమెన్షన్ చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయ్యే టైంలో మన అందరం చేంజ్ కాలేదనుకోండి, మళ్ళీ మనము దేహాన్ని వదిలేసి వేరే లోకానికి తీసుకెళ్తారు. మనం చనిపోయాక ఆత్మలోకానికి వెళ్ళరు. ఆ టైంకి వేరే లోకాన్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని శుద్ధి చేస్తారు. సో అక్కడ చేసి మళ్ళీ ఈ డైమెన్షన్ కి మ్యాచ్ అయ్యేటట్టు చేసి పుట్టిస్తారు, లేకపోతే ఇంకా వాళ్ళు పుట్టరు మళ్ళీ ఈ డైమెన్షన్ నుంచి మళ్ళీ ఇంకో డైమెన్షన్ వెళ్ళే వరకు. ఎందుకంటే సత్యయుగంలో ఎవ్రీథింగ్ ఈజ్ ట్రూత్. అవును కదా. మరి ఆ ట్రూత్ అన్నది ఎట్లా వస్తుంది? ఇప్పుడు అంటే కెమెరాస్ ఇప్పుడు లేవా? కెమెరాస్ ఇప్పుడు మన అన్నది ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. మన లైఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. కరెక్ట్. ఎందుకు అవుతుంది? సత్యయుగం రావడానికి అవుతుంది. సత్యయుగంలో మీకు బ్రైబ్ అంటూ ఉండదు. అవును. బ్లాక్ మనీ ఉండదు. చూడండి, ఆల్రెడీ వీఆర్ గోయింగ్ టు దట్ డైరెక్షన్. కాల్స్ రికార్డ్ అవుతున్నాయి అని ఇదని నిజమో కాదో మనకు తెలియదు, బట్ దట్ డైరెక్షన్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. దర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ మనీ రాంగ్ గా తీసుకోవడము, ఇది ఇంక ఉండదు. అంటే ఆ సైడ్ వెళ్తున్నాం మనం. ఎవరైతే చేంజ్ గారో భూమి వదిలేసి వెళ్తారు. కానీ ఇప్పుడు ఇది ఎన్నో జన్మ, ఇది నాకు ఆఖరి జన్మేనని ఎలా తెలుసుకోగలుగుతాం? అది మనకి డ్రీమ్స్ లో కనెక్ట్ అయితే, కొంతమంది నాకు డ్రీమ్స్ రావంటారు, కొంతమంది వస్తాయి అంటారు. ఇప్పుడు నేను డ్రీమ్స్ అనగానే నాకు ఒక్క డ్రీమ్ కూడా రాదు అంటారు ఫస్ట్ వర్డ్ కొంతమంది ఏమో పిచ్చిగా డ్రీమ్స్ వస్తాయి నాకు అంటారు. కొంతమంది ఏమో నాకు డ్రీమ్స్ గుర్తుండవు అంటారు. కానీ డే టైంలో ఏదో ఒక పనిలో టక్కున గుర్తొస్తుంది ఆ కళ. సో డ్రీమ్ అన్నది ప్రతి ఒక్కరికి వస్తుంది. దర్ ఇస్ నో క్వశ్చన్ నాట్ కమింగ్. ఇప్పుడు మీరు డే టైంలో క్వశ్చన్ అడుగుతారా లేదా? ఎంత ఆధ్యాత్మికంలో ఉన్నా ఎలాంటి వ్యక్తి అయినా డే టైంలో తనకు ఒక ఇష్యూ ఉన్నా ఏదున్నా క్వశ్చన్ అడుగుతాం మనం. అరే ఇది నాకు ఎందుకు వచ్చింది, లేకపోతే ఇది ఎందుకు ఇలా అయింది, ఇది ఎవడు కనిపెట్టాడు, ఏదో ఒకటి అడుగుతాం. డ్రీమ్ లో మనకు ఆన్సర్ వస్తుంది. ప్రతి ఒక్క మనిషికి వస్తుంది. ఆధ్యాత్మికంలో మీరు ఉండాల్సిన అవసరం లేదు. మీరు నవ్వుకోనంటే నాకు ఎప్పుడు ఒకే కళ వస్తూ ఉంటుంది. అంటే 2-3 రకాల కళ వస్తుంది. ఒకటి ఎక్కువ మీనింగ్ తెలుసుకోవాలనుకుంటున్నాను, చెప్తారా నాకు? 100%. రాత్రిపూట నేను బెడ్ మీద పడుకుని ఉంటాను. సడన్ గా ఒక ఇంత సైజు ఒక భయంకరమైన ఒక దెయ్యం లాంటిది వస్తుంది. వచ్చి నన్ను బాధ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నేను అమ్మవారి ఖడ్మాలు చదువుతూ ఉంటాను. నేను ఖడ్మాలు చదివినప్పుడల్లా వదిలేసి మళ్ళీ బెడ్ మీద పడుకుంటాను. ఖడ్మాలు ఆపిన తర్వాత మళ్ళీ అది పైకి లేపుతూ ఉంటుంది. ఎదురుకుండా నాకు అమ్మవారు నాకు కనపడుతుంటారు. ఈవిడేమో రైట్ సైడ్ ఉంటుంది, ఈవిడేమో లెఫ్ట్ సైడ్ ఉంటారు. ఖడ్మాలు ఆపినప్పుడల్లా మంచం మీద పడుకుంటాను. విన్నారా? అర్థమైంది నాకు. వెంటనే మళ్ళీ పైకి నన్ను లేపుతూ ఉంటుంది. అంటే నన్ను తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నేను చదువుతుంటాను. ఇయర్స్ టుగెదర్ అండి. అయితే ఇది మీకు ఒక సోల్ మిమ్మల్ని ఏమంటారు అటాక్ చేయడానికి చూస్తుంది. ఆ సోల్ ఏం సోల్ అంటే, ఒక జన్మలో మీరు అంటే మనం సైసాత్మగా ఉన్నప్పుడు, ఇప్పుడు చాలా మందికి ఈ జన్మలలో వాళ్ళు చంపినట్టు రేపులు చేసినట్టు చూసుకుంటారు. వాళ్ళకి నచ్చదు అది.
ఎందుకంటే నేనేంటి అవి చేయడం ఏంటి, నేను మంచిదాన్ని. ఇప్పుడు మీరు ఏమైనా చేశారంటే నమ్ముతారా? ఇంపాసిబుల్ అది. ఎందుకంటే ఒకప్పుడు సైసాత్మగా ఉన్నప్పుడు, సైసాత్మ అంటే ఎనిమల్ నుంచి మనం మనిషికి వచ్చినప్పుడు ఎనిమల్ ప్రవృత్తి ఉంటుంది. ఎనిమల్ ప్రవృత్తి ఏంటి, మనం ఒక్కొక్క దాంట్లోంచి నేర్చుకుంటూ వస్తాం. చెట్టుగుంటాము, రాయిగుంటాము, అన్ని ఒక్కొక్క దాంట్లోంచి నేర్చుకుంటూ ఎనిమల్ది లాస్ట్ కాబట్టి వాసనలు అంటారు వాటిని. మన ఆ వాసనలు రీసెంట్వి ఉండిపోయేసరికి ఏమవుతుంది, మీరు అట్లాంటి పనులే వెళ్ళి చేస్తాం. మనకు ఆకలి అయితే వెళ్ళి కొట్టి తీసుకోవడము వాళ్ళ దగ్గర. సో మన ర్యాండమ్ గా వెళ్ళి మనం పుడతాం అనమాట ఎవరికో. సో అట్లా ఉంటుంది. అయితే ఏమవుతుంది, అప్పుడు మనము అన్ని పిచ్చి పనులు అన్ని చేస్తాం. చంపడాలు, రేపులు అన్ని చేస్తాం. చెయ్యని పని అంటూ ఉండదు. అప్పుడు కిడ్నాప్లు అంటే ఇక డిఫరెంట్ చూసుకుంటారు అందరూ. వాట్ ఎవర్ మన కొంతమంది దొంగతనాలు, దోపిడీలు అలాంటివి చేసినప్పుడు ఎవరైతే ఒకరు సఫర్ అయ్యారనుకోండి, ఆవిడ దాని వల్ల చనిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాళ్ళని బంధించి రేప్ చేసి ఫుడ్ పెట్టక ఇట్లాంటి కేసులు చాలా ఉన్నాయి. వాళ్ళు చనిపోతే ఏం చేస్తారు, కక్షతో మసిలిపోరా, అప్పుడు అది సోల్ లాగా ఇక్కడే ఉండిపోతుంది, వాళ్ళ ఆత్మలోకానికి వెళ్ళదు. అయితే మనకి ఎప్పుడైతే మనము జన్మ తీసుకుంటామో, మనం ఎప్పుడైతే ఆ కర్మను మనం తీసుకుంటామో అప్పుడు ఇవి అట్రాక్ట్ అవుతాయి. మనకి తెలుస్తుంది మనం ఎక్కడ ఉన్నామో వాటికి, ఎనర్జీ పరంగా. ఎందుకంటే మనం ఆ కర్మను ఇప్పుడు అనుభవిస్తున్నాం. సో ఆటోమేటిక్గా దే కెన్ కమ్ టు యూ. వచ్చి ఏం చేస్తాయి, మిమ్మల్ని అటాక్ చేద్దామని చూస్తాయి, మీ లోకి కూడా ఎంటర్ అయిద్దామని చూస్తాయి. అండ్ ఒక మనిషిలో 3-4 సోల్స్ కూడా ఎంటర్ కావచ్చు. కొంతమంది నాతో అమ్మవారు మాట్లాడింది, రోజు మాట్లాడుతూ ఉంటది, అమ్మవారు చెప్పింది ఇది చేసింది అది చేసిందని. అవన్నీ ఈ సోల్సే. ఏ అమ్మవారు వచ్చి మీలో ఉంటదమ్మా, మన ఎనర్జీకి అమ్మవారి ఎనర్జీకి ఇంపాసిబుల్. ఏ దేవుడు వచ్చి మనతో మాట్లాడరు. దే కెన్ కనెక్ట్ ఇన్ ద డ్రీమ్స్ మేబీ, ఆర్ దే కెన్ గివ్ యూ సమ్ కైండ్ ఆఫ్ హింట్స్. 6th సెన్స్ కూడా మన సోలే ఇస్తుంది. మన సోల్ కి భగవంతుడు అంత ఎనర్జీ ఉంటుంది, భగవంతుడు అంత శక్తి ఉంటుంది, ఫ్యూచర్ పాస్ట్ తెలుసు. 90%, 99% ఆఫ్ ద టైమ్స్ డ్రీమ్స్ లో కూడా మన సోలే డిజైన్ చేసి ఇవ్వగలుగుతుంది. ఏ హనుమంతుడు అవసరం లేదు, ఏ దేవుడు అవసరం లేదు. మనకు దేవుడు అంతా సిస్టమేటిక్ గా ఆటోలో పెట్టేసిండు. మనం ఏఐ యుగంలోనే మనమే మనుషులుగా కంప్యూటర్ ని ఆటోమేటిక్ చేసినాం, ఏఐ చేసేసినాం. దేవుడు ఎంత చేయాలి, మనం అంతా ఆటోమేటిక్ చేసిండు. దేర్ ఇస్ నథింగ్, నో వన్ కెన్ కమ్ అండ్ డూ ఎనీథింగ్ టు అస్. మన ఎనర్జీనే మనం నడుపుతుంది, మన మాటనే మనకి శాసనం అవుతుంది. మీ నోట్లోంచి ఏదొస్తే నా జాబ్ పోతుంది, నా బాస్ నేనంటే ఇష్టపడడు, నా ఇల్లు పోతుంది, ఆ 3 పోతాయి. బికాజ్ యు ఆర్ ద వన్ ఆస్కింగ్ ఫర్ ఇట్, రైట్? సో మీరు ఏది మీ నోట్లోంచి వస్తే అదే మీకు జరుగుతుంది. అందుకే నేను అన్నా కదా, మంచి పలకాలి అని చెప్తారు, డివోర్స్ ఇచ్చా ఈ వర్డ్స్ కి అని. ఎందుకంటే మీ మాటే వేదం. నాకు అన్ని తెలుసు, నాకు అన్ని అర్థమవుతాయి అన్నప్పుడు నాకు అన్ని అర్థమవుతాయి. నాకేం కష్టాలు లేవు, నా లైఫ్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంటుంది. కరెక్ట్. నా పిల్లలకి దిస్ నథింగ్ ఐ కెన్ కంప్లీట్, దే ఆర్ ద పర్ఫెక్ట్ కిడ్స్ అంటే కరెక్ట్, దే విల్ బి ద పర్ఫెక్ట్ కిడ్స్. 10 ఏళ్ల పాటు మీరు నమ్మరు, దసరా అమ్మవారి నవరాత్రులు చేసేదాన్ని. ఒక 10 ఏళ్ళు, 10 years బ్యాక్ సంగతి. అంటే ఇది నండూరు శ్రీనివాస్ గారి ఇంటర్వ్యూలో కూడా నేను షేర్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి మొత్తం స్టోరీ చెప్పకపోయినా దీనికి రిలేట్ అయిన పాయింట్ నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. అన్నేళ్ళు చేసిన తర్వాత మా పిల్లలు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు వెరీ రీసెంట్లీ కాలేజ్కి అని చెప్పి వెళ్ళేవారు. నేను ఆఫీస్లోనే నాకు 6 సెన్స్ తెలిసేది ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా కాలేజ్లో లేరు, దే వెంట్ సమ్వేర్. అది ఏదైనా ఒక యాక్సిడెంట్ ఏదైనా జరుగుతోంది అంటే ఆ రోజు వాళ్ళ మీద నాకు చాలా బెంగ ఉంటుంది. కొంచెం దడలాగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అది కూడా పర్టికులర్ పర్సన్ మనకి తెలుస్తూ ఉంటుంది. ఈ పర్సన్ కి నేను మా శర్మ గారికి ఫోన్ చేసి అదే ఇలా అని అంటే, నువ్వు ఇన్నాళ్ల పాటు నువ్వు కొలిచావు, అది ఎంతో కొంత పవర్ నీకు ఉంటుంది, ఖచ్చితంగా ఏదో కొంత నీకు హింట్ ఇస్తూ ఉంటుంది. ఆ హింట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలంటే మీరు నమ్మరు, అలా అనిపించిన ప్రతిసారి నేను కాలేజ్కి వెళ్ళాను, వాళ్ళే కాలేజ్లో. అమేజింగ్. అది అంటే చితక్కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం చేస్తారు పేరెంట్స్ అంటే, అది నాకు ఏదో అట్లా వచ్చిందిలే, నేను అపనమ్మకం, వాళ్ళు రాగానే నువ్వు ఉన్నావా ఈ రోజు కాలేజ్లో అట్లా అడుగుతారు. లేదు, నేను అడగను, వెళ్ళిపోయాను. అది వచ్చిన ప్రతిసారి నేను కాలేజ్కి వెళ్ళాను చిత్తకొట్టిసని పట్టుకొని. అంటే కాలేజ్ వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు, పిల్లలు కాలేజ్లో ఉన్నారు లేదు మీకు తెలియకుండా ఎలా ఉంటుందండి, అటెండెన్స్ బేస్ వెళ్ళిపోతే నెక్స్ట్ క్లాస్కి వచ్చారు లేదు చూసుకోరా మీరు అని వాళ్ళని కడిగేసి వీళ్ళని కడిగేసి అది పెద్ద టార్చర్ అయిపోయింది నాకు. అయితే మీకు ఫ్యూచర్ తెలిసేది, చాలా మందికి ఫ్యూచర్ తెలుస్తుంది, వాళ్ళకి తెలుసని తెలియదు, అంటే అంత అవేర్నెస్ లో ఉండరు. కరెక్ట్. ఇంకొకటి, మీకు ఆ పర్టికులర్ సోల్ మిమ్మల్ని అటాక్ చేసినప్పుడు మీరు అది ఖడ్గమాల ఎందుకు చదివారు అంటే, మీ సోల్లో నరాల్లో ఆవిడ మీద ట్రస్ట్, ఆ మంత్రం ఉంది కాబట్టి మీకు ఆల్రెడీ సబ్ కాన్షియస్ లెవెల్లో నాకు కష్టమైనప్పుడు ఈ మంత్రం చదవాలి అని మీరు అందులో నాటుకుపోయి ఉంది. అందుకని మీరు ఆటోమేటిక్ గా చదవగలిగారు. నాట్ ఎవ్రీబడి కెన్ డూ దాట్. వాళ్ళకి ఏమవుతుంది, వచ్చేది అటాక్ చేసేస్తుంది. ఒక్కోసారి గొంతు బిసికినట్టు,
చాలా క్లారిటీగా డ్రీమ్ లో చాలా కనబడుతుంది. చాలా క్లియర్ గా ఉంటుంది. గొంతు బిసికినట్టు, లేకపోతే వాళ్ళలోకి ఎంటర్ అయినట్టు, ఒక వీళ్ళ బాడీ ఇట్లా లెగిసినట్టు, ఎంటర్ అయితే లేకపోతే రిలీజ్ అయినట్టు I అట్లా felt that కనబడతాయి. really. I felt that really.